దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 122వ దావీదు కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును, నీ నగరులో క్షేమము కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఆత్మీయ భాషలో ఒక నగరం అన్నా ఒక దేశం అన్నా మనమే. యాకోబు ఒంటరివాణ్ణి దేవుడు పిలిచి ఇశ్రాయేలు దేశంగా ఆశీర్వదించాడు. ఇప్పుడు మన దేశంలో నెమ్మది, మన దేశంలో క్షేమము కలగాలంటే అక్కడ రాయబడిన మాట, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేమును ప్రేమించినప్పుడు ఆ ప్రాకారంలో నెమ్మదిగా ఉంటాయి. యెరూషలేమును ప్రేమించిన వారు క్షేమంగా ఉంటారు అని. యెరూషలేము అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను ప్రేమించినప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు, ఆయనను హత్తుకున్నప్పుడు మన ప్రాకారములలో నెమ్మది ఉంటుంది, క్షేమము కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభులోనికి రానప్పుడు, ప్రభుని అంగీకరించినప్పుడు మనము వేటిను ప్రేమించాం, నెమ్మదిని పోగొట్టుకున్నాం, సమాధానాన్ని పోగొట్టుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభుని అంగీకరించిన తర్వాత మనకు ఒక నెమ్మది, సమాధానము, కాపుదల. కనుక మన ప్రాకారాలలో నెమ్మది ఉండాలంటే ఎల్లప్పుడూ మనం ప్రభు పైన ఆనుకోవాలి. ఇంకా లోకం గురించి కానీ దేని గురించి కానీ మనం ఆశించినట్లయితే మన ప్రాకారాలు కూలిపోయే అవకాశాలు ఉంటాయి. చూడండి, ఒక రోజున నెహెమ్యా అంటున్నాడు ఆ ప్రజలతో, అయ్యా, మనకింత సిగ్గు, అవమానము, నింద కలగటానికి కారణమేంటి? యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయి, యెరూషలేము గుమ్మములు కాలిపోయాయి, శత్రువులు యెరూషలేమును స్వాధీనపరుచుకున్నారు అని వాళ్ళని హెచ్చరిక చేస్తూ అంటాడు. దేవుని కరుణాహస్తం మనకు తోడుగా ఉండగా, రాజు సహాయం చేస్తుండగా మనము ఈ మంచి పని చేయటానికి పూనుకుందాం అంటాడు. ఏంటా మంచి పని? ప్రాకారాలు కట్టాడు, గుమ్మములను నిలబెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు మన గుమ్మములు పైకెత్తబడతాయి. మీ తలలు పైకెత్తుడి అన్నాడు. అలాగే మీ ప్రాకారములలో నెమ్మది కలుగుతుంది. అనగా క్రీస్తు మనస్సు మనం కలిగినట్లయితే మన మనస్సు ఎప్పుడూ కలవరానికి గురి కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడవండి అని. అంత మాత్రమే కాదు, మనము క్రీస్తు మనస్సు కలిగిన వారమని అంటాడు. కనుక సంగమ, మనం క్రీస్తును ప్రేమిస్తూ క్రీస్తుతో కలిసి నడుస్తూ మనము క్షేమముగాను సమాధానముగాను ఉండి సమాధాన పట్టణము కొరకే మనం సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.